ప్రియ దేవుని బిడ్డలారా, గత ఇచ్చిన వారం అంతా మరి సంఘాన్ని, సంఘ బిడ్డలారు, నన్ను, నా కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ సమయమందు ఆయన సన్నిధానంలో ఉండే భాగ్యం ప్రభు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ఈ సంవత్సరం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆఖరిగా న్యాయాధిపతుల గ్రంథాన్ని పూర్తి చేసుకుని, న్యాయాధిపతుల గ్రంథము పక్కన ఉన్నటువంటి తర్వాత ఉన్నటువంటి గ్రంథం రూతు గ్రంథంలోనికి మనం ప్రవేశించడానికి ప్రభు కృప చూపించారు. ఈ సమయమందు మనము రూతు గ్రంథంలోనికి మనము ప్రవేశించి రూతు గ్రంథంలో ఉన్నటువంటి మరి దేవుడు మనకు చూపించేటటువంటి విషయాలను మరి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకు కృప చూపించాలని ప్రార్థన చేసుకొని ఈ రూతు గ్రంథంలోనికి మనం ప్రవేశిద్దామండి. తలలో వంచండి, సాక్ష్యాల నిమిత్తం చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా ఇంతవరకునైనా కూడుకులో ఉండే మాతో మమ్మల్ని నడిపించారు. నిబిడల ప్రభావం మిమ్మల్ని స్తుతించారు. అటు రీతిగానే మీరు చేసిన మేలును బట్టి మీ సన్నిధానంలో సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాలు విన్నటువంటి గొప్ప దేవుడవు. ఈ సమయమందునైనా వారి జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి కూడా స్తోత్రాలు. వచ్చే వారం అంతా కూడా మరి ఒక్కసారి నీ కృపను వారికి దయచేసి మీ మేలుతో నింపండి. ఈ సమయమందునైనా రూతు గ్రంథాన్ని ధ్యానం చేసుకోబోతుండగా రూతు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు మేము అర్థం చేసుకోవడానికి వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నైనా నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసునికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. నీ దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ సమయం ముందు ప్రభా నీ దాసునికి నేను మీరే తోడుగా ఉండమని నేను ప్రభా లేఖన భాగాలను విరిచి నీ బిడ్డలమైన మాకు నేను ప్రభా మీరే పంచిపెట్టమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చెప్తాం, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు గ్రంథాన్ని మొదట వచ్చాను మనం చదువుదామండి. చదువుదామా? రూతు గ్రంథము చాలింది. న్యాయాధిపతులు ఏలేటటువంటి కాలము. దీనికంటే ముందున్నటువంటి పుస్తకం ఏమిటి మనం చదువుకున్నది? న్యాయాధిపతుల గ్రంథము. న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి కాలంలోనే ఈ చరిత్ర జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. న్యాయాధిపతులు ఏలేటటువంటి దినాలలో దేశములో కరువు కలుగుగా యోధా దేశం నుండి బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళినట్టుగా మొదటి వచనాన్ని మనం చూడగలుగుతున్నాము. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఒక ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆ రోజుల్లో వేరొక ప్రాంతము బాగుందని తెలిసినటువంటి ప్రాంతాలకు వారు వలస వెళుతున్న సందర్భాన్ని ఈ రోజుల్లోనే కాదు, పూర్వకాలంలో కూడా ఉన్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజున కూడా ఇక్కడ పని లేదనుకోండి వేరే చోటకి వెళ్తాం. ఈ దేశం, ఈ ఊరు బాగోలేదు అనుకోండి వేరే ప్రాంతానికి వెళ్తాం. ఆ ప్రాంతంలో కూడా బాగోలేదు అనుకోండి ఇంకో ప్రాంతానికి వెళ్తాం. అలాగా వలస వెళ్ళి జీవించేటటువంటి జీవన విధానము ఈ రోజుల్లోనే కాదు పూర్వకాలంలో కూడా ఉందనే సత్యాన్ని ఈ రూతు గ్రంథంలో ఉన్నటువంటి ఈ మొదటి వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవ వచనం చదువుతామండి. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరి కుమారుల పేర్లు మహులోను, గిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయుల వారు మోయాబు దేశములకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ప్రియదేని బిడ్డలారా, వెళ్ళిన కుటుంబం యొక్క జాబితా, పేర్ల జాబితాని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. ఎవరెవరు వెళ్ళారంటే ఎలీమెలెకు భర్త, యజమాని, ఇంటి యజమానుడి పేరు ఎలీమెలెకు, ఆమె యొక్క భార్య పేరు నయోమి, అతనికి ఉన్నటువంటి ఇద్దరు కుమారుల పేర్లు మహులోను, గిల్యోను. వీరు బెత్లెహేములో నుండి
మోయాబు దేశానికి వలస వెళుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. జ్ఞాపకం చేసుకుంటే ఎలీమెలెకు యొక్క పేరుకు అర్థం బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే దేవుడు రాజై ఉన్నాడు. ఎలీమెలెకు ఉన్నటువంటి పేరేంటో తెలిసింది, దేవుడు రాజై ఉన్నాడు. నయోము యొక్క పేరుకు అర్థం మధురము. నయోముకి ఉన్నటువంటి పేరుకు అర్థం మధురము. కనుక ఈ పేర్లు అర్థాలను బట్టి ఆ రోజుల్లో పిల్లలకి పేర్లు పెట్టేవాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పేరుకి ఒక్కొక్క అర్థము దేవుడు రాసి ఇచ్చినట్టుగా లేఖల భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. మహులోను అనేటువంటి పేరుకు అర్థం రోగము కలిగిన వాడు. మహులోను అంటే రోగము కలిగిన వాడు. కిల్యోను అంటే వ్యాధి కలిగిన వాడు. రోగం వేరు, వ్యాధి వేరు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే నయోం అంటే మధురము, ఎలీమెలెకు దేవుడు రాజై ఉన్నాడు, మహులోను అంటే రోగము కలిగిన వాడు, కిల్యోను అంటే వ్యాధి కలిగిన వాడు. ఈ పేర్లకు ఉన్నటువంటి అర్థం. రెండవది బెత్లెహేము దేశం అంటే రొట్టెల ఇల్లు. మోయాబు దేశం అంటే శాపగ్రస్తమైనటువంటి దేశము, శపింపబడినటువంటి దేశము మోయాబు దేశము. వీటికి ఉన్నటువంటి అర్థాలు తెలిస్తే జరిగేటటువంటి సంభవాలలో ఉన్నటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందని పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో వీరి పేర్లు మన కొరకు రాసి ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 3వ వచనం చదువుతామండి. 3వ వచనం, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెను ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వార్ప, ఓర్పు కదమ్మా. వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. ఇక్కడ నయోమి ఎలీమెలెకు భార్యను తీసుకుని కుమారులను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత, మోయాబు దేశంలో వారు కాపురం ఉన్న తర్వాత అక్కడ ఎలీమెలెకు చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. నయోమి యొక్క భర్త చనిపోయాడు. చనిపోయినా కానీ నయోమి మోయాబు దేశంలోనే ఉండిపోయింది. ఎవరెవరు ఉన్నారు అప్పుడు? వెళ్ళేటప్పుడు 4 వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు, 3గా మారారు. 3 అయిన తర్వాత మరలా అక్కడ 3తో ఉన్నటువంటి నయోమి ఏం చేసిందండి, తన 2 కుమారులైనటువంటి మహులోనుకును కిల్యోనుకును ఆ మోయాబు దేశం ఉన్నటువంటి 2 స్త్రీలను తీసుకుని, 2 స్త్రీలను చూసి 2 స్త్రీలను తీసుకొచ్చి తన కుమారులకు పెండ్లి చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. చూడండి, మొదటి కోడల పేరు వార్ప, రెండవ కోడల పేరు రూతు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. రూతు గ్రంథంలో ఉన్నటువంటి ఈ రూతు గ్రంథానికి ఉన్న పేరు నయోమి కోడలో ఉన్నటువంటి పేరుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. రూత్ అనే పేరు మోయాబు రాయలటువంటి ఆమె యొక్క పేరు. పరిశుద్ధ గ్రంథంలో 2 స్త్రీల పేర్లలో పరిశుద్ధ గ్రంథంలో పుస్తకాలు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఒక పుస్తకం ఏంటి? రూతు గ్రంథం చూస్తున్నాము. రెండవది ఎస్తేరు గ్రంథాన్ని చూస్తున్నాం. ఈ 2కి కూడా దేవుడు శ్రేష్టమైన తలాంతులు ఇచ్చాడు కనుక ఆ తలాంతుల ప్రకారం వారి పేర్ల మీద పరిశుద్ధ గ్రంథంలో పుస్తకాలు వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తే, ఎంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తే ప్రియమైన బిడ్డలారా, వారికి దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు అన్నది మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాము. కనుక నయోమి భర్తతోనూ పిల్లలతోనూ బెత్లెహేము దేశంను విడిచి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో భర్తను కోల్పోయింది. 2 కుమారులకు 2 కోడలను తీసుకొచ్చి వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత వారి జీవితం గడుస్తూ ఉండగా దయచేసి గమనించినట్లయితే 2 కుమారులు కూడా అక్కడ చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. చూడండి, 5వ వచనం చూస్తే, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోను
ఇద్దరును అక్కడ చనిపోయేది కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటిని లేనిదాయను అంటే పోగొట్టుకున్నదా ఆయన అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. గమనించినట్లయితే మానవుని యొక్క ఉద్దేశాలు, మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క ఆలోచనలు ఒక్కొక్కసారి లాభాన్ని చేకూర్చడం పక్కన పెడితే కొన్నిసార్లు మానవుని యొక్క ఆలోచనలు నష్టాన్ని చేకూరుస్తున్నట్టుగా నయోమి జీవితంలో ఈ చరిత్ర మనకు తెలియజేయబడుతుంది. నయోమి భర్త ఎలిమెలెకు ఏమనుకున్నాడు? బెత్లెహేములో కరువు వచ్చింది, బెత్లెహేములోనే పుట్టారు, బెత్లెహేములోనే జీవించారు, బెత్లెహేములోనే కుమారులను కన్నారు. కన్న తర్వాత వారు బెత్లెహేములో కరువు వచ్చినటువంటి సందర్భంలో బెత్లెహేముని విడిచి మోయాబు దేశానికి వలస వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు వెళ్ళారు మోయాబు దేశము వలస? ఇక్కడుంటే మనకు ఆహారం లేదు, ఇక్కడుంటే మనం చనిపోతాం కనుక దయచేసి మనము మన కుటుంబంతో సహా మనం మోయాబు దేశకు వెళ్తాం. పక్కనటువంటి దేశం బాగుంది, ఆహారం ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు ప్రేమించిన దేశము బెత్లెహేము దేశము, దేవుడు ఆశీర్వదించిన దేశము బెత్లెహేము దేశము, దేవుడు శపించిన దేశము మోయాబు దేశము. మోయాబు దేశానికి ఆహారం కోసం నయోమి పెనిమిటి ఎలిమెలెకు, మహలోను, కిలియోను కలిసి కుటుంబంగా వారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎలిమెలెకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఇద్దరు కుమారులకు భార్యలు తీసుకొచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత పిల్లలు లేరు, మహలోనికి కిలియోనికి పిల్లలు కలుగకుండానే 10 సంవత్సరాలు అయిన తర్వాత మహలోను కిలియోను కూడా చనిపోయారు. ఇప్పుడు ఏమైంది? భర్తను కోల్పోయింది, తర్వాత ఇద్దరు కుమారులను కూడా నయోమి కోల్పోయింది. నయోమి అనే పేరుకి అర్థం ఏంటో తెలిసింది, మధురము. తన జీవితం మధురంగా ఉండవలసినటువంటి జీవితాన్ని నయోమి జీవితంలో కన్నీళ్లు, దుఃఖము, శాపము ఎదుర్కొంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడి చరిత్రను ఎందుకు రాసి ఉంచాడు? రూతు యొక్క చరిత్రను మన కొరకు ఎందుకు రాసి ఉంచాడంటే దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పించాలని, కొన్ని గుణపాఠాలు నేర్పించాలని, ఫలానా వారి యొక్క స్థితిగతులను చూసాను నువ్వు నేర్చుకోమని. దేవుడు ఏం చేస్తాడంటే నీవు నేర్చుకోవడానికి ప్రకృతిని నీకు ముందు పెట్టాడు. నువ్వు నేర్చుకోవాలి ప్రతిదీని కూడా. నువ్వు క్రమశిక్షణ నేర్చుకోవాలంటే ఈ సృష్టిని చూసి నువ్వు క్రమశిక్షణ నేర్చుకోవాలి. మంచితనం నేర్చుకోవాలంటే ఈ సృష్టిని చూసే నువ్వు మంచితనాన్ని నేర్చుకోవాలి. దేవునిలో జీవించే విషయాన్ని కూడా నేర్చుకోవాలంటే నువ్వు ప్రకృతిని చూసే నీవు నేర్చుకోవాలి. ఈ సృష్టి క్రమశిక్షణ మనకి ఎలా తెలియజేస్తుంది? సూర్యచంద్రులను మనం చూసినట్లయితే క్రమము తప్పకుండా సూర్యుడు ఉదయము ఉదయిస్తున్నాడు, సాయంత్రము అస్తమిస్తున్నాడు. మరలా ఉదయించడానికి సూర్యుడు అంట వేగిరి పడుతున్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడింది. మన జీవితంలో పనుపాట్లు చేయడానికి మనం వేగిరి పడడం లేదు. మనకున్నటువంటి అవసరంతో తీరాలనే కోరుకుంటామే కానీ ఆ తీరడానికి చేయవలసిన పనుపాట్ల గురించి మనం వేగిరపడడం లేదు, దాని గురించి ఆతృత పడడం లేదు. దేవుని సన్నిధానికి వెళ్ళడానికి కూడా మనం ఆతృత పడడం లేదు. మనకి ఇంట్లో ఉండే కార్యకలాపాలలో మనం ఆలస్యం చేస్తున్నాం. ఆలస్యం చేసే వారిని దేవుడు ఎప్పుడు కూడా క్షమించడు. కారణం ఏంటో తెలిసింది, నిర్లక్ష్యానికి అది సాదృశ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో నిర్లక్ష్యం ఉందని చూపించేది ఏంటో తెలుసా? నువ్వు చేసేటటువంటి ఆలస్యమైన పనులు నీలో నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. దేవుడు నిర్లక్ష్యాన్ని అసలు సహించడండి. ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేసేవారంటే దేవునికి చాలా ఇష్టమైన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. మోయాబీయురాలైనటువంటి రూతును పరిశుద్ధ గ్రంథంలో రాయించడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రియమైన బిడ్డలారా, ఆమె జీవిత చరిత్రలో శ్రేష్టమైన విషయాలు ఆమె పాటించింది. మోయాబురాలైనా కానీ బెత్లెహేమీయురాలైనటువంటి నయోమితో కోడలుగా ఉంటూ నయోమితో జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు రూతును తన యొక్క వంశావళి క్రమంలో దేవుడు చేర్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం.
ఇక్కడ ఈ నయోమి మనం రూతు గురించి కానీ వార్ప గురించి కానీ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైనలారా. ఎందుకంటే మోయాబీయులతో సాంగత్యము పెట్టుకోవద్దని దేవుడు ఖండితంగా ఆజ్ఞ ఇచ్చాడు. యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలీయులైనటువంటి వారు మోయాబీయులతో సాంగత్యం చేయకూడదు, వారిని కుటుంబంలో కోడలుగా కానీ అల్లుళ్ళుగా కానీ తీసుకుని రావడానికి వీలు లేదనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము మొదటి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే, ద్వితీయోపదేశ కాండంలో చూద్దామండి. 23వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుదాం. అమ్మోనీలే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో, యెహోవా వంశావళి క్రమములో యెహోవాతో పాటు ఉన్నటువంటి జనులతో చేరకూడదు. ఇది దేవుని యొక్క కండిషన్. ప్రియమైనలారా, అంటే అమ్మోనీయుడే గాని అమ్మోనీలే గాని మోయాబీలే గాని దేవుని ప్రజలతో వారు కలవకూడదు, దేవుని ప్రజలతో వారు సాంగత్యం చేయకూడదు. దేవుని ప్రజలు కూడా మోయాబీలతో కానీ అమ్మోనీలతో కానీ సాంగత్యము చేయకూడదు. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మరి అటువంటి ఆజ్ఞ ఉన్నప్పుడు, అటువంటి కట్టడి ఉన్నప్పుడు, అటువంటి నిర్దిష్టమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఆ కట్టడిని ఉల్లంఘించి నయోమి తన కుమారులకు మోయాబీరాళ్ళతో ఎందుకు వివాహం చేసింది? ఇది మనము ఆలోచించవలసినటువంటి విషయం. ప్రియమైనలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వద్దన్న పని చేయడం వలన నీకేం కలుగుతుందో తెలుసండి? నష్టము తప్ప నీకు మేలు మాత్రం కలగదు అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంతకు ముందే చెప్పాడు, మోయాబీయులతో కానీ అమ్మోనీలతో కానీ నువ్వు సాంగత్యం చేయకూడదు, వారి కుటుంబాల్లో నీ పిల్లల్ని ఇవ్వకూడదు, నీ పిల్లలకు వారి కుటుంబంలో చల్లులను తెచ్చుకోకూడదు. ఇది దేవుడిచ్చిన కట్టడి. అయితే దేవుడిచ్చిన కట్టడిని పక్కన పెట్టి రొట్టెల ఇల్లు అనేటువంటి ఆశీర్వాదకరమైన బెత్లెహేముపురమును విడిచిపెట్టి ఎలీమెలెకు మోయాబు దేశానికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇక్కడుంటే మనము చనిపోతాము, ఆకలితో ఆహారం లేక చనిపోతాము కనుక మోయాబు దేశంకి వెళ్తే మనం బ్రతుకుతాము అనుకుని ఎలీమెలెకు వెళ్ళాడు. అక్కడ బ్రతికాడా? అక్కడ కూడా బ్రతకలేదు. అంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఎలీమెలెకు ఆలోచన తప్పు ఆలోచనని ఎలీమెలెకు అక్కడికి వెళ్ళి చనిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మహలోనికి కిల్యోనికి భార్యలుగా మోయాబీరాళ్ళను చేసినప్పుడు ఎవరు చనిపోవాలి? మోయాబీరాళ్ళైనటువంటి రూతును వార్ప చనిపోవాలి. వారు చనిపోలేదు. ఎవరు చనిపోయారు? మహలోను కిల్యోను చనిపోయారు. మహలోను కిల్యోను చనిపోవడానికి కారణం ఏమిటి? మహలోనుకున్నటువంటి పేరుకి అర్థం ఏంటి? మహలోను రోగము కలిగిన వాడు, ఎప్పుడు రోగంతోనే ఉండేవాడు మహలోను. రెండోవాడు పేరు కిల్యోను, ఇతడు వ్యాధిగ్రస్తుడు. కిల్యోను వ్యాధిగ్రస్తుడు, మహలోను రోగము కలిగిన వాడు కనుకనే వారు మోయాబు దేశంలోకి వెళ్ళినా చనిపోయి, బెత్లెహేములో ఉన్నా చనిపోతారు వారు, మోయాబు దేశంలోకి వెళ్ళిన వారు చనిపోతారు. ఒక బెత్లెహేములో ఉంటే ఒకవేళ దేవుని కృపను బట్టి, దేవుని ఆశీర్వాదం బట్టి ఒకవేళ బ్రతికి ఉండవచ్చేమో. ఆహారం లేదు, మనం చనిపోతామని వీరు మోయాబు దేశం వెళ్ళారు. కానీ బెత్లెహేములో ఉంటే దేవుడు ఒకవేళ వీరిని రక్షించి వీరిని కాపాడి వీరికి ఆశీర్వదించినేమో. వీరు మోయాబు దేశం వెళ్ళిన తర్వాత వీరు చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనలారా, మన ఆలోచనలు ఒక్కొక్కసారి మనకు మేలు చేసి పెడతాయి, ఒక్కొక్కసారి మనకు కీడును చేసి పెడతాయి. కానీ దేవుని ఆలోచనలు ఎల్లప్పుడూ మన జీవితంలో మేలుని కలిగిస్తుందని సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్దాం. చూడండి, 10 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ మహలోను కిల్యోను చనిపోయేరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులకు తన పెనిమిటియు లేనిదాయను. 6వ వచనం. వారికి చదువుదాం. 6వ వచనం. ఎవరికి? బెత్లెహేములో ఉన్నటువంటి వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశములు వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై
ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి, తిరిగి ప్రయాణమైరి అని రాయబడాలి. అక్కడ తిరిగి వారు మరల ప్రయాణము అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కొంతకాలానికి దేవుడు బెత్లెహేమును దర్శించాడని, బెత్లెహేములో ఉన్న ప్రజలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడ్డాడని, బెత్లెహేములో మరల ఆహారం సమృద్ధిగా ఉండడం మొదలుపెట్టిందన్న సత్యాన్ని విషయాన్ని నయోమి మోయాబు దేశంలో ఉండగా మరలా విన్నది. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా, బెత్లెహేములో ఆహారం లేదని చెప్పి ఇక్కడి నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది. అక్కడ వారు ఉంటుండగా కొంతకాలమైన తర్వాత మరలా బెత్లెహేములో ఆహారం సమృద్ధిగా ఉందన్న విషయం తెలిసి మరలా మోయాబు దేశంలో నుంచి బెత్లెహేముకు ప్రయాణము కట్టడానికి నయోమి వస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంటే నీకు ఇక్కడ బాగోపోతే అక్కడికి వెళ్ళిపోతావు, అక్కడ బాగోపోతే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తావు. కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుని దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఆలోచన ఈ రోజున మనకు కూడా లేదు అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఒక పని చేస్తున్నప్పుడు పని మీద దృష్టి ఉందనుకో, నీకు ఆ పనిలో నీకు ఆశీర్వాదం కలగకపోతే ఏం చేయాలి? నీవు లాభం రాకపోతే ఏం చేయాలి? ఆ పనిని దీవించమని దేవుని నీవు ప్రాధేయపడి కన్నీరు విడిచి దేవుని సన్నిధానంలో నువ్వు అడగాలి. అడిగితే దేవుడు ఆ పనిలో కూడా నీకు లాభాన్ని ఆయన ఇస్తాడు. దేవుని పని ఏంటి? తన బిడ్డలను ఆశీర్వదించాలనే కోరిక దేవునికి, తన బిడ్డలు సుఖంగా ఉండాలని దేవుని ఆలోచన, వారు ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుని ఆలోచన కదా. నువ్వు చనిపోవడం, నువ్వు నిరాశపడటం, నువ్వు కృషించిపోవడం, నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన కాదు. నిన్ను దీవించాలని ఆయన కోరిక. కనుక ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఏ పని చేసినా, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఆ ప్రాంతంలో నువ్వు ఆశీర్వదించబడినట్లుగా దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయాలి. కానీ నయోమిలాగా ఇక్కడ బాగోపోతే అక్కడికి వెళ్ళి, అక్కడికి బాగోపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇటువంటి ప్రయాణాలు మనము చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి గుడి నచ్చకపోతే ఇంకో గుడికి వెళ్తారు, అక్కడ కూడా నచ్చకపోతే ఇంకో గుడికి వెళ్తారు, అక్కడ కూడా నచ్చకపోతే ఇంకో గుడికి వెళ్తారు. ఒక విషయంలో మనము నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని మనం కలిగి లేకపోతే దేవుడు మన పనులను కూడా దేవుడు ఆశీర్వదించడు, దీవించడు. ఈ రోజున నయోమి జీవితం లాగా చాలా మంది జీవితాలు ఇక్కడ లోకంలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. కనుక నయోమి బెత్లెహేములో బాగలేదని తన భర్త చెప్పినప్పుడు ఆ మోయాబు దేశం వెళ్ళింది. మోయాబు దేశంలో ఆహారం ఉంది కానీ మోయాబు దేశంలో భర్తను కోల్పోయింది. తర్వాత ఇద్దరు కుమారులను కూడా కోల్పోయి మరలా బెత్లెహేములో ఆహారం ఉందని తెలిసి మరలా తిరిగి ప్రయాణమై బయలుదేరి వస్తున్నట్టుగా ఆమెను మనం చూస్తున్నాం ప్రియమైన. ఇద్దరు కోడలను తీసుకుని, కుమారులు చనిపోయారు, భర్త చనిపోయారు. ఆఖరికి తన భర్తలకు వచ్చినటువంటి కొద్దరు కోడలను తీసుకుని మరి తిరిగి ప్రయాణమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన. 8వ వచనం జరుగుతామండి. నయోమి తన ఇద్దరు కోడలను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక అని అత్త కోడల యొక్క ప్రేమ ఎలాగుంటుందో తెలియచెప్పాలంటే రూతు గ్రంథాన్ని వారికి వివరించాలి. రూతు గ్రంథం అటువంటి శ్రేష్టమైన విషయం ఏంటో తెలిసింది. రూతు గ్రంథంలో ప్రేమ మరియు విధేయతకు సాదృశ్యమైనటువంటి విషయాలు నయోమికి రూతుకి మధ్య జరిగినటువంటి సంభాషణలో దేవుడు ఇక్కడ ప్రేమను ఇతరులకు చూపించాలని, ప్రేమను ఇతరులకు కనపరచాలని ఈ రూతు గ్రంథాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినట్టుగా మనం చూస్తున్నాం. రూతు గ్రంథంలో ప్రార్థన చేసే విషయం కానీ, రూతు గ్రంథంలో దేవుని కొరకు వారు వేడుకున్న విషయం కానీ, రూతు గ్రంథంలో ఎదుటి వారికి ఉపకారం చేసిన విషయాలు ఏమి ఉండదు. అత్త కోడల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అత్తగారు చెప్పిన మాట కోడలు వినడం, కోడలు అత్తగారికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం, కోడలు అత్తగారు చెప్పిన ప్రతి విషయాన్ని నెరవేర్చినటువంటి సందర్భాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే బెత్లెహేమురాలైనటువంటి నయోమికిని మోయాబురాలైనటువంటి రూతుకిని మధ్యనటువంటి సంబంధాన్ని, రెండు దేశాల మధ్య సంబంధాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోగలరు. శత్రువుకి మిత్రులకి మధ్యలో సంబంధం, శత్రువుకి మధ్యలో సంబంధాన్ని ఇక్కడ ఎంత తేటగా వారు కలిగి ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ రూతు నయోమి
బయలుదేరి తన దేశానికి వెళ్ళడానికి వస్తున్నప్పుడు వార్ప బయలుదేరింది, రూతు కూడా బయలుదేరింది. వారిద్దరు బయలుదేరి వచ్చి చూడగా 8వ వచనంలో ఇద్దరు కోడలను చూసి నయోమి అంటున్నటువంటి మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. నా బిడ్డల ఎడల దేవుడు ఏ దయ చూపించాడు, నా ఎడల దేవుడు ఏ దయ చూపించాడు, మీ ఎడల కూడా దేవుడు దయ చూపును గాక. కనుక మీరు మీ ఇండ్లకు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండని నయోమి కోడలతో వార్పతోను రూతుతోను చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండో మాట కూడా ఆమె చెప్పింది 9వ వచనంలో, మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయను గాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. నయోమి ఏం చేసింది, ఇద్దరు కోడలను దగ్గర తీసుకుని ఇద్దరు కోడలతో చెప్తుంది, అమ్మా మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు యవ్వనస్తురాలు, యవ్వన స్త్రీలు మీరు, కనుక మీరు భర్తలు సరిపోయారని ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కనుక మీరు ఏం చేస్తారంటే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని మీ తల్లిదండ్రుల ఇంటి దగ్గర మీరు సుఖముగా ఉండండి అని కోడలికి నెమ్మదిని చెప్పి ఇంటికి పంపిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజమే, అత్తగారు కోడల క్షేమాన్ని కోరుకోదు, 100కి 100 కోరుకోదు. అందులో ఏమాత్రము నిజం ఉండదుగా. అంతే, కోడలికి అత్తకి పడత మామూలుగా అయితే పచ్చగడ్డి అయితే మండిపోతుంది. కోడల్ని అత్తగారు ఏదో అనొచ్చు, అత్తగారిని కోడలు ఏదో అనొచ్చు, ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా గొడవలు. ఎక్కడో కానీ 100కు 10 మంది అన్యోన్యమైనటువంటి దాంపత్యం జీవిస్తున్నట్టు అత్త కోడల్ని పేరు పెట్టి పిలవాలంటే 100 మందిలో 10 మందిని మనం చూడగలుగుతాం. అంతే, మిగిలిన వారు ఎవరు కూడా మనము చూడలేము. ఎందుకంటే కోడలు చేసే పని అత్తకి నచ్చదు, అత్త చెప్పే పనులు కోడలకి నచ్చదు. అంతే, అంతకంటే ఏం కాదు. ఈ లోకంలో అత్త కోడలు ప్రేమగా ఉండాలి, కుటుంబంగా ఉండాలంటే అత్తగారు ఏమనుకోవాలి, కోడలు చూసి నా కూతురు అనుకోవాలి. కోడలు ఏమనుకోవాలి, అత్తగారిని చూసి నా తల్లి అనుకోవాలి. చూడండి, పిల్లలు తల్లితో ఎంత ప్రేమగా ఉంటారు, అలాగే పిల్లలతో తల్లి ఎంత ప్రేమగా ఉంటుంది. తల్లి పిల్లల మధ్య ప్రేమ అద్భుతమైన ప్రేమ. అత్త కోడల మధ్య అంత ప్రేమ ఉండాలంటే అత్తగారిని కోడలు తల్లిగా చూడాలి, కోడలు అత్తగారిని తల్లిగా చూడాలి. అప్పుడు వారి మధ్య ప్రేమానురాగాలు సమృద్ధిగా ఉంటాయి, గొడవలు ఉండవు. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. నయోమి తన కోడలను చూసి చెప్తున్న మాట ఏంటంటే, మీరు యవ్వనస్తులు కనుక అమ్మా మీ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోండి, నాతో పాటు మీరు రావద్దు. మీరు ఎవరు కనుక మీరు ఏం చేస్తారు, మరలా వివాహం చేసుకుని వివాహంతో మీరు సంతోషించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని 9వ వచనంలో నయోమి తన కోడలతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి, ముద్దు పెట్టుకుని వారిని తిరిగి వెళ్ళిపోమని వారిని చక్కగా సాగనంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి, అంతటా ఎలుగెత్తి ఏడ్చి, ఎవరెవరు ఏడ్చారు, వార్ప రూతు ఇద్దరు కలిసి ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజలెత్తుకు నీతో కూడా వచ్చిద్దామని ఆమెతో చెప్పగా, అత్తగారట నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్ముని పెండ్లు చేసుకున్నట్టు ఇంకనూ కుమారులు నా గర్భమున ఉందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషులతో నుండి కుమారులను కనినను, వారు పెద్దవారై మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులకు ఒంటరి కత్తెలై ఉందిరా. నా కుమార్తెలేరా, అది కూడదు, యెహోవా నాకు విరోధి అయిను, అది మిమ్మును నొప్పించినంత కంటికి నన్ను మరీ ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడ్చి మేము కూడా నీతో పాటు వస్తామన్నప్పుడు నయోమి చెప్తుంది, ఎందుకు వస్తారు, ఏ కారణం చేస్తారు? ఒకవేళ నేను ఇంకో పెళ్లి చేసుకుని భర్తను చేసుకుని పిల్లల్ని కానీ వారు పెద్దవారే, మీకు భర్తలయ్యేంత వరకు మీరు ఓపికతో ఉండగలుగుతున్నా, ఉండలేరు కదా. దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి, దేవుడు నాకు విరోధి అయిన కనుక నా జీవితం ఇలాగా అయిపోయిందని చెప్పి ఏడుస్తూ నయోమి తన కోడళ్లతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 14వ వచనం చూడండి ఒకసారి, వారు ఎలుగెత్తి ఆడవగా, జాగ్రత్తగా వినాలి. వార్ప రూతు కోడలతో అత్తగారితో మాట్లాడుతూ అత్తగారు చెప్పిన విషయాలన్నీ వింటున్నారు. మధ్యలో వార్పకు ఒక ఆలోచన వచ్చింది.
వార్పకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది? వారు ఎలుగెత్తి అడవుగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకునను, రూతు ఆమెను హత్తుకొనెను. వార్ప అంట అత్తగారిని ముద్దు పెట్టుకొని తిరిగి అమ్మగారింటికి వెళ్ళిపోవడానికి తిరిగి మరలి వెళ్ళిపోయింది. రూతు మాత్రము అత్తగారైనటువంటి నయోమును హత్తుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇద్దరిలో తేడాలు వచ్చేసింది. ఇద్దరు కోడల్లో ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఇద్దరు అత్తగారితో రావడానికి ఇష్టపడ్డారు. అత్తగారిని చూసి వారు ఏడ్చారు, వారిని చూసి అత్తగారు కూడా ఏడ్చింది. కానీ ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, వార్ప తిరిగి వెళ్ళిపోయింది, రూతు అత్తగారిని హత్తుకుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు రూతులో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, నయోములో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, వార్పలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, వారి తలంపులు, వారి ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయో దేవుడు మనకు బయలుపరిస్తేనే కానీ మనము అర్థం చేసుకోలేము. కనుక బ్రతకడం నలుగురు కలిసే బతికారు. అలాగే మహలోను చనిపోయాడు, కిలియోను చనిపోయాడు. అలాగే అది వీరిద్దరు చనిపోయిన తర్వాత వార్ప రూతు కూడా అత్తగారితోనే జీవించింది. కానీ ఇప్పుడు అత్తగారు బెత్లెహేము వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు వీరు కూడా ఇద్దరు బయలుదేరారు. కానీ అత్తగారు చెప్పిన మాటలను బట్టి వార్ప తన మనసును మార్చుకుంది. రూతు అత్తగారితో వెళ్ళడానికి స్థిరమైన మనసును కలిగి ఉన్నట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. మిగిలిన విషయాలు వచ్చేవారు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ 4 అధ్యాయాలు మనము ఈ 3 వారాల్లో, అంటే ఈ నెలలో మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక నయోమి అంటే మధురమైనటువంటి అర్థము. ఎలిమేలెకుడు దేవుడు రాజు ఉన్నాడని. మహలోను అంటే రోగము కలిగిన వాడు, కిలియోను వ్యాధి కలిగిన వాడు. కనుక వారి పేర్లకున్న అర్థాన్ని బట్టి వీరు మోయాబు దేశం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ఎలిమేలెకు చనిపోయాడు, మహలోను చనిపోయాడు, కిలియోను కూడా చనిపోయాడు. 3 మోయాబు దేశంలో చనిపోయారు. తర్వాత 2 కోడళ్ళని తీసుకుని నయోమి బయలుదేరి బెత్లెహేములో ఆహారం ఉందని తెలిసినప్పుడు మరలా తిరిగి ప్రయాణం కట్టడానికి బయలుదేరినప్పుడు ఆ ప్రయాణంలో వార్పతోనూ రూతుతోనూ నయోమి అత్తగారు చెప్పిన మాటలు వారిద్దరు విన్నారు. కానీ వార్ప తిరిగి తన తల్లి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డది. రూతు మాత్రం అత్తగారిని హత్తుకుని అత్తగారితో బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ముందు అధ్యాయాలు చూస్తే రూతు జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు, మానవులమైన మన జీవితాల్లో ఉన్నటువంటి విషయాలు కంపారిజన్ చేసుకుంటే రూతులాగా జీవించిన వారి యొక్క జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలు ఎలాగుంటాయో వచ్చేవారం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైన రూతు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. బెత్లెహేమురాలైనటువంటి నేను ప్రభు నయోమి తన జీవితంలో తన భర్తతో తన కుమారులతోనూ మోయాబు దేశం శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళినప్పుడు, రొట్టెల ఇల్లుని విడిచి శాపగ్రస్తమైనటువంటి మోయాబు దేశంకి వెళ్ళినప్పుడు తన భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. నైనా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు తప్పుడివి అని ప్రభా మోయాబు దేశంలో గుర్తించినట్టుగా మేము చూస్తున్నాం. మా జీవితాల్లో కూడా ప్రభా అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు మేము కలిగి ఉంటున్నప్పుడు, ఆలోచనలు విడిచికొట్టినప్పుడు, ఆ ఆలోచన వల్ల, తలంపుల వల్ల ప్రభా మేము నష్టపోయినప్పుడు మరలా తిరిగి మేము ఉన్న ప్రదేశానికి మేము వస్తున్నటువంటి సందర్భంలో ఈ వాక్యము మమ్మల్ని ప్రభా ఆదరిస్తుంది తండ్రి. నిజమేనైనా నీ మాట వినకుండా, నీ చిత్తానికి లోపడకుండా మేము తిరిగితే మా జీవితంలో నష్టమే కానీ మేలు ఉండదని సత్యాన్ని ప్రభునైనా ఈ యొక్క రూతు గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మేము చదివినప్పుడు మాకు అర్థమవుతుంది. నయోమి కూడా ప్రభువా మరి బెత్లెహేములో కరువు ఉందన్న సత్యాన్ని తెలుసుకుని మోయాబులో ఆహారం ఉందని దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ మోయాబు దేశం శాపగ్రస్తమైన దేశంలోకి వెళ్ళినప్పుడు భర్తను కోల్పోయి కుమారులను కోల్పోయి తిరిగి మరలా బెత్లెహేమును దేవుడు దర్శించాడని బెత్లెహేములోకి వస్తున్న సందర్భాన్ని మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. నయోమి కోడలైనటువంటి వార్ప రూతును బట్టి మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వార్ప తల్లిని అత్తగారిని ముద్దు పెట్టుకుని తిరిగి తల్లిదండ్రులకు వెళ్ళిపోయింది. రూతు అయితే అత్తగారిని హత్తుకుని అత్తగారితో బయలుదేరి వస్తున్నట్టుగా మేము చూస్తున్నాం. మా ఆలోచన, మా తలంపులు ప్రభా కొన్ని సందర్భంలో చెడ్డగానే ఉంటాయి, కొన్ని సందర్భంలో ప్రభా మంచిగానే ఉంటాయి.
అయినా కానీ ప్రభువా చెడ్డ తలంపులతో ఈ లోకంలో జీవించకూడదు అని తెలియజేయడానికి వార్పు యొక్క జీవితాన్ని మాకు చూపిస్తున్నారు. మంచి తలంపులతో జీవించినటువంటి ఆలోచనలకు రూతు చరిత్రను మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఈ సమయం అందరైన ప్రభా మరి నీ బిడ్డలమైన మేము ప్రభా ఈ రూతు గ్రంథంలో అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికినైనా నీ కృప మాకు చూపించండి. ఏదైనా మంచైనా చెడ్డైనా నీ సన్నిధానంలో మేము ప్రార్థన చేసుకునేటువంటి జీవితాన్ని నీ బిడ్డలమైన మేము కలిగి ఉండాలని, నయోమి బెత్లెహేము విడిచిన తర్వాత నష్టపోయిన నష్టాన్ని బట్టి మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృప చూపించండి. ఈ సమయం అంతా కూడి వచ్చిన సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డల జీవితాల్లో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులన్నీ కూడా ప్రభా నీ సన్నిధానంలో ప్రభా తెలియజేసుకుంటున్నైనా మేలుకరమైనటువంటి మార్గంలో నడిపించమని నీ చిత్తానికి వరకు వారు ప్రార్థించడానికి నీ కృప వారికి దయచేయండి. ఎక్కడ వారు నష్టపోయారు, ఎక్కడ వారు నేను ప్రభువా మరి వేదన పడ్డారు, ఎక్కడ వారు బాధపడ్డారు, ఎక్కడ వారు లేమిలో జీవించారు, ఆ ప్రాంతంలోనే లేవనెత్తగలిగినటువంటి గొప్ప దేవుడు నీవైనటువంటి సత్యాన్ని వారు ఎరిగి నీ సన్నిధానంలో ప్రార్థించుకునే భాగ్యం నీ బిడ్డలకు దయచేయండి. నీవు ఎక్కడున్నా దీవించగలిగిన దేవుడివే. నీవు నివసింపమన్న స్థలంలో నివసిస్తే నువ్వు ఆశీర్వదిస్తావు తండ్రి. అబ్రహామును చెప్పవు తండ్రి, అబ్రహాము నువ్వు లేచిరా, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను దీవిస్తాను అని చెప్పి అబ్రహామును దీవించిన దేవుడు మమ్మల్ని కూడా దీవించడానికి ఇష్టపడుతున్నట్టు గొప్ప దేవుడు. అందుకే మీరు చెప్పారు తండ్రి, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, మీకు కూడా నేను దేవుడిగా ఉంటానని చెప్పిన దేవా నీ వాగ్దానం బట్టి సంఘ బిడ్డలు మీరు దీవించండి. వారు ఉన్న స్థలంలోనే వారు ఆశీర్వదించండి. వారు నివసిస్తున్న స్థలంలోనే మేలుతో వారు నింపండి. వారికి రావాల్సిన దీవుల వర్షము రప్పించండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింపచేసి వచ్చే వారం ప్రభు ఇంకా శ్రేష్టమైన విషయాలు మీరు నేర్చుకునేలాగున నీ కృప మాకు దయచేయమని, చెప్పబడినటువంటి వాక్యం నీ బిడ్డల హృదయాలు ఫలింపచేయమని, ఇంతవరకు మాతో ఉండి మాతో మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.